మాకున్న పరమభక్తి విష్ణు పట్ల. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ తుచ్చ హిరణ్యాక్షుడు మొత్తం భూలోకాన్ని దాచేస్తాను. అప్పుడు వాడు బయటికి రావాల్సిందే. దయచేసి ఆ రహస్యం ఏమిటో మాకు తెలియజేయండి. ఏ అసురుడు కూడా ఇప్పటి వరకు తన శక్తుల్ని ఈ విధంగా దుర్వినియోగం చేయలేదు. ఎంత ఘోరమా! అది భూదేవి పట్ల ఇదేదో దుస్వప్నం అనిపిస్తోంది. ఓ సృష్టి విధాత, భూదేవిని గర్భోదక సాగరం నుండి శీఘ్రముగా వెలికి తీసే మార్గం చూడండి. భూదేవిని ఈ స్థితి నుంచి కాపాడగలిగే వారెవరైనా ఉన్నారంటే అది కేవలం శ్రీ మహావిష్ణువే. భగవంతుడా, దయచేసి భూదేవిని రక్షించు. ఈ ప్రాణం విచిత్రంగా ఉంది. అది నా నాసిక నుండి వెలువడింది. సాధారణంగా పందిని ఒక తుచ్చ ప్రాణిగా మారుస్తారు. కానీ ఈ వరాహవతారంలో కూడా అవరి దేహం దివ్యంగా ఉంది.
ఎవరైతే తమరి అద్భుత లీలను విని తరిస్తారో నిశ్చయముగా వారి జీవితం ధన్యమవుతుంది. గురుదేవా, నా సోదరుని వధించిన ఆ విష్ణువిగా జీవించే ఉన్నాడు. నువ్వు బ్రహ్మ కోసం తపస్సు చెయ్యి. నువ్వు కోరిన వరాలన్నీ నీకు లభిస్తాయి. హిరణ్యకశిప, నీకేవారు కావాలో కోరుకో. ఓ బ్రహ్మదేవా, నాకు పరిధి పట్టి ఈ సృష్టిలో నుంచి సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. అది దేవతలైనా మానవులైనా పశుపక్షాదులైనా సరే. నా మరణం పగలు కానీ రాత్రి కానీ, నా మరణం గృహం లోపల కానీ గృహం చేపల కానీ బలాన్ని నాకు ప్రసాదించండి బ్రహ్మదేవా. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నారాయణవంతం శ్రీమన్నారాయణ భజనం. నారాయణవంతం శ్రీమన్నారాయణ భజనం. తల్లియు తండ్రియు నారాయణుడే, గురువు చదువు నారాయణుడే, లోకము రాగము నారాయణుడే, ముక్తియు దాతయు నారాయణుడే. భవబంధాలు మానద్రోహి పరమత సంగీతాసనం. నారాయణవంతం శ్రీమన్నారాయణ భజనం. నారాయణవంతం శ్రీమన్నారాయణ భజనం. బ్రహ్మదేవా, నా వద్దకు రా పుత్ర. ప్రణామాలు తండ్రి. రాజుంది ఎలా ఉంది? నాన్నగారు, రాజుని ఎలా ఉండాలంటే అందరూ పూజించేలా చెయ్యాలి తండ్రి. ఆయనే శ్రీ మహావిష్ణువు. జయ జయ
సంభవించదు. నేల మీద కాదు, ఆకాశంలో కూడా కాదు, సజీవ నిర్జీవుల చేత కాదు, ఏ శస్త్రం వల్ల కూడా నాకు మరణం సంభవించదు. ఏమైంది? మాట రావడం లేదా? హిరణ్యకశ్యపో, నీకిదెప్పుడు అర్థమవుతుంది? నేనే ఈ జగత్తుకు తండ్రినని. బ్రహ్మదేవుడు నాకు సృష్టి, నేనే సృష్టికర్తను, నేనే భగవంతుడిని. మూర్ఖుడా, నన్ను చూడు, నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు, నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుడిని చూడు, ఇప్పుడు పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపలా లేవు. చూడు, నువ్వు గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలో లేవు, నువ్వు నా తొడల మీద ఉన్నావు. ఇక శస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు, ఇవి సజీవము కావు, నిర్జీవము కావు. నాయనా ప్రహ్లాద, దయచేసి నీ ప్రభు క్రోధాన్ని శాంతింపజేయి. దయచేసి శాంతించండి ప్రభు. చూడండి, అందరూ ఎలా భయపడుతున్నారు. హే ప్రభు,